తిరుపతి జిల్లా సత్తివేడులో వరుస చోరీలకు పాల్పడుతున్న గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 4.5 లక్షల విలువైన 23 గ్రాముల బంగారం, 30 గ్రాముల వెండి, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. గాంధీపురంలో జరిగిన ఇంటి చోరీ కేసు దర్యాప్తులో భాగంగా వాహనాల తనిఖీల సమయంలో అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా సత్తివేడు, నాగలాపురం, కారాణి ప్రాంతాల్లో జరిగిన మరొక 2 చోరీలకు కూడా పాల్పడినట్లుగా తేలిందని ఎస్ఐ సాయినాథ్ చౌదరి తెలిపారు. ఇప్పటికే అతడిపై పలు చోరీ కేసులు నమోదై ఉండగా తాజాగా మరొక 3 కేసులు నమోదు చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. 23 ఇయర్స్ వీళ్ళది మనకి DHB అయింది గాంధీపురంలో కాలనాయుడుపేట పంచాయతీలో. ఆ కేసులో సంబంధించిన ముద్దాయి గోవర్ధన్ ఇలాంటి పేరు మనీ, ఏజ్ 23 ఇయర్స్. వీళ్ళది వచ్చేసి అదేవిధంగా నాగలాపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్ 2 అఫెన్సులు చేశాడు. ఒకటి వచ్చేసి DHB కారాణి విలేజ్లో, ఒకటి నాగలాపురం టౌన్లో ఒకటి బైక్ థెఫ్ట్ చేశాడు. అక్కడ కారాణి విలేజ్లో ఆ కేసు సంబంధించి ఒక 3 గ్రాముల బంగారు. అదేవిధంగా ప్రజెంట్ 3 కేసులు, మొత్తం ఇతను 8 కేసుల్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యాడు ఈ 2 ఇయర్స్లో. సో ఇతని గురించి పూర్తిగా సమాచారం సేకరించాము. ఇతను గాంజాకి అలవాటు పడి ఈ మత్తు బయట రానికుండా సుపీరియర్ ఆఫీసర్స్తో ఒకసారి ఇతని గురించి ఇతని యొక్క వివరాలు పూర్తిగా తెలియపరిచి అవసరమైతే పీడీ యాక్ట్ కూడా రిక్రియేషన్ పెడతామని తమ ద్వారా కోరుచున్నాము. డే టైం ఎవరైనా సస్పీషియస్గా మీ ఏరియాలో కనిపిస్తే ఇమీడియట్లీ డైల్ 112కి ఫోన్ చేసి మా పోలీస్ వారికి తెలిపితే మేము ఇమీడియట్లీ అక్కడికి వచ్చి వాళ్ళని ప్రివెంటివ్ మెజర్స్లో అరెస్ట్ చేయడము, లేకపోతే అతన్ని అక్కడ నుంచి మా ప్రివెంటివ్ మెజర్గా కోరుచున్నాము. ఈ కేసులో లావణ్య ఎస్ఐ గారు మా స్టాఫ్ సిబ్బంది అంతా ఇతను అరెస్ట్ చేయడానికి, ప్రాపర్టీ రికవర్ చేయడానికి తమ వంతు కృషి చేశారు. దీని పట్ల ఇది డిఎస్పీ గారు, సిఐ గారు ఇద్దరు కలిపి మా స్టాఫ్కి మాకు అభినందనలు కూడా తెలిపారు. ఈరోజు సత్యవేడు పోలీస్